హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఇంకొక చక్కటి నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మన సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఫర్ ద టెంపరీ పొజిషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ 2. ఇది వచ్చేసి మనకు టెంపరీ పొజిషన్ స్టూడెంట్స్ ఓన్లీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఒకటే ఉండడం జరుగుతుంది ఆన్లైన్లో. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ 1 అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ 2కి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 25th April మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మీకు వచ్చేసి 7th May వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ కనుక చూసుకుంటే మీకు కమెన్స్మెంట్ వచ్చేసి 25th April అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7th May వరకు అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మనకు ఈ పొజిషన్స్ అయితే చూసుకుంటే కనుక పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ 1 వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 7 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఎస్ఎస్ఏ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉంటే సరిపోతుందని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కనుక చూసుకుంటే 35 years అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 2 కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 7 పొజిషన్స్ ఉండడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే చెప్పడం జరిగింది. బీఈఆర్ బీటెక్ అయితే కెమికల్ ఇంజనీరింగ్లో ఉండాలనేది చెప్పడం జరిగింది. ఏజ్ వచ్చేసి 35 years మ్యాక్సిమం. పోస్ట్ కోడ్ 3 కనుక చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ 1లో మనకు 3 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దానికి వచ్చేసి బీఈఆర్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని అయితే చెప్పడం జరిగింది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years దీనికి కూడా. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 4 చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఒక పొజిషన్ ఉండడం జరిగింది. దాని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఆర్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. చూసుకోండి, మనకు బయోటెక్నాలజీ ఆర్ బయోకెమికల్ ఇంజనీరింగ్ 35 years ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం ఏజ్. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కోడ్ 5 వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 2 1 పొజిషన్ ఉండడం జరిగింది. ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని అడగడం జరిగింది. దీనికి ఏంటంటే ఎంఎస్సీ ఉండాలి, మాస్టర్స్తో పాటు కెమిస్ట్రీలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఫ్రమ్ ఇట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి స్టూడెంట్స్. అది వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండాలి, ఈ ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటున్నారు అక్కడ. ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్స్ అండ్ సైంటిఫిక్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ అని అయితే చెప్పడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కోడ్ 6 వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 2లో 2 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి బీఈఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఆర్ పెట్రోలియం ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలా ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ అండ్ సైన్స్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ అనేది చెప్పడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉంటే సరిపోతుందని అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో మనము స్టైఫండ్ గురించి చూసుకుందాం. ప్రాజెక్ట్ అసోసియేట్ 1లో మనకు స్టైఫండ్ ఎంత వస్తుంది అనేది, ద మంత్లీ స్టైఫండ్ ద రేట్ ఆఫ్ ₹31,000 plus HRA will be given to the candidates who are selected through a national eligibility test, CSIR, UGC, NET, including lectureship, assistant professorship or GATE, or B వచ్చేసి selection process through national level examination conducted by central government department and their agencies and institutions. And third వచ్చేసి others who do not fall under above category will be get monthly stipend of ₹25,000 plus HRA అంటని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇలా చేసిన వాళ్ళకి వచ్చేసి మనకు 31,000 plus HRA ఇస్తారని చెప్తున్నారు. ఆ కేటగిరీలో ఫిల్ అవ్వని వాళ్ళకి వచ్చేసి 25,000 plus HRA అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి వచ్చేసి మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 35,000 plus HRA విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హు ఆర్ సెలెక్టెడ్ త్రూ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి, సిఎస్ఆర్, యూజీసీ, నెట్ ఇంక్లూడింగ్ లెక్చర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఆర్ గేట్ అండి, ఆర్ ఏ సెలెక్షన్ ప్రాసెస్ త్రూ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. అండ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్స్ హూ డు నాట్ ఫాల్ అండర్ ద కేటగిరీ విల్ గెట్ 28,000 plus HRA అనేది చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎవరైతే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ తోటి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే నార్మల్ సెలెక్ట్ అయితే మాత్రం 28,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ద అబోవ్ మంత్లీ స్టైపెండ్స్ మే బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ బేస్డ్ ఆన్ ది ఫ్యూచర్ నోటిఫికేషన్ గైడ్లైన్స్ ఇఫ్ ఇష్యూడ్ ఎనీ బై సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే సెలెక్షన్ ఇస్ టు బి డన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ బి నోటిఫైడ్ ఆన్ ది సిఎస్ఐఆర్ ఐఐపి వెబ్సైట్ సపరేట్లీ. ఓకే, మీకు వచ్చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది, డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా మీకు సపరేట్గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి సిఎస్ఆర్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్, ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ రిక్రూట్మెంట్ సెక్షన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ www.iip.res.in. ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఒక్కసారి నోట్ డౌన్ చేసుకొని, if the candidate do not have email ID, or he should create a new email ID and register himself before applying.
అదే ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోమంటారు యూనిక్ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే మీకు ఈమెయిల్కి వచ్చేసి మీకు లింక్ అయితే పంపించడం జరుగుతుంది. అలాగే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఈమెయిల్ ద్వారా అని మొబైల్ ద్వారా చెప్తారు స్టూడెంట్స్ మీకు. ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఏ లింక్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ యాక్టివేటింగ్ యూజర్ ఐడి. మీకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడి అయితే పంపడం జరుగుతుంది స్టూడెంట్స్ ఈమెయిల్ ఐడికి. Therefore, advised candidates are required to sign in with registered email ID and password for applying the position. ఓకే, మీరు వచ్చేసి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అప్లై చేయాల్సి ఫ్రెండ్స్ పొజిషన్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు దర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ దిస్ డేటా విల్ బి యూస్డ్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ది అప్లికేషన్స్. ఓకే, మీరు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మీ స్క్రీనింగ్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది వాళ్ళు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఓకే, మీకు అయితే స్కాన్ కాపీ వచ్చేసి వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేయమని చెప్పడం జరుగుతుంది బిఫోర్ అప్లయింగ్. వచ్చేసి ఫెయిలింగ్ విచ్ విల్ బి క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆన్వర్డ్స్ నుంచి 10th నుంచి గ్రాడ్యుయేట్ వరకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సి, ఏజ్ క్యాస్ట్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ పీడబ్ల్యూడీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ, పబ్లికేషన్స్ ఆర్ పేషెంట్స్ ఇఫ్ ఎనీ, డీటెయిల్డ్ బయోడేటా అప్లోడ్ స్కాన్ చేయమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. క్యాండిడేట్స్ ఆర్ నాట్ కవర్డ్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీజ్ లేదు స్టూడెంట్స్, దీనికి జీరో ఫీజు. దేర్ఫోర్ ద స్టేటస్ ఆఫ్ ది ఫీ మే బి షోన్ యాజ్ పెండింగ్ అని అంటుంది. క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ నాట్ టు కన్ఫ్యూజ్ దెమ్సెల్ఫ్ విత్ ద స్టేటస్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఓకే, ఫీజు అయితే లేదు, పెండింగ్ అయితే ఉంటుంది. సబ్మిషన్ చేసిన తర్వాత మీరైతే కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ దమ్ జనరేటెడ్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్. ఓకే, మీరు వచ్చేసి అప్లై చేసిన తర్వాత మీరైతే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోమని చెప్తున్నారు స్టూడెంట్స్. మోర్ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ డు నాట్ కంటైన్ రైట్ టు. ఓకే, మీరు ఒకవేళ ఆ జాబ్కి మీరు ఫుల్ఫిల్ అయ్యారని చెప్పి అయితే జాబ్ ఇవ్వడం అనేది చెప్తున్నారు. మీకు టోటలీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూనే. షార్ట్ లిస్టెడ్ candidates will be invited for online interview. Information for which will be communicated through CSIR IIP website. Registered. 1 second students, 1 second. Tenure of the engagement project shall be coterminous with the project. However, under no circumstances tenure would be extended for 5 years అనేది చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, మనకు వచ్చేసి ప్రాజెక్ట్ పైన డిపెండ్ అవుతుంది టెన్యూర్ అని చెప్పడం జరిగింది. బట్ 5 years కంటే ఎక్కువ అయితే ఎక్సీడ్ చేయమని అయితే చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ఇది స్టూడెంట్స్ ప్రాజెక్ట్ షాప్ విల్ బి పర్మిటెడ్ టు అవైల్ లీవ్ అండ్ డిస్పెన్సరీ ఫెసిలిటీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ విల్ బి క్యాటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్వైరింగ్ మినిమల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. TADA will not be paid for reporting duty after selection. TADA ఉండదు మీకు. ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ అవైటెడ్ స్టూడెంట్స్ కెనాట్ అప్లై అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మే వేరీ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే స్టూడెంట్స్, అండ్ ద ప్యానల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ స్టాఫ్ మే be prepared for future requirements if any of upcoming projects. The director CSIR IIP reserves the right to not to fulfill any advertisements post అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇది స్టూడెంట్స్ మన నోటిఫికేషన్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో ఒక చక్కటి నోటిఫికేషన్ మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ బీఈ బీటెక్ ఆర్ ఎంఎస్సి వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చూసి మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.